హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఊరు నుంచి మా అమ్మ వచ్చేసిందో. చాలా రోజుల తర్వాత మా అమ్మ అయితే ఊరు నుంచి వచ్చిందనమాట. మా అమ్మ గట్టిగా బ్యాగులు వేసుకొని వచ్చిందనమాట. ఏం ఏం తెచ్చింది ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మొత్తం అయితే ఉంటుంది. సో సీజనల్ ఫ్రూట్ వచ్చేసరికి తేగలు తెలుసు కదా మీ అందరికీ. చాలామందికి కన్నడ సైడ్ వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. మేమైతే ఇక్కడ దొరకక మా అమ్మ వస్తుంటే చెప్పి మరీ తెప్పించుకున్నాము. నేను 2 కట్టలు తెమ్మంటే మా అమ్మ ఒకేసారి 10 కట్టలు పైన తెచ్చిందనమాట. సో ఇవి గనక తెలిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో స్వీట్స్ కానీ అవి ఇవి చాలా తెచ్చిందనమాట. సో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక స్వీట్ షాప్ ఫేమస్గా ఉంటుంది కదా, అట్లానే మా ఊర్లో కూడా భాషా స్వీట్స్ అని చెప్పి ఫేమస్ అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా మేము స్వీట్స్ అక్కడే తెచ్చుకుంటాము. ఇవి వచ్చేసరికి మలై లడ్డు అంటారు. ఒక్కొక్క పీస్ వచ్చేసరికి 18 రూపీస్ దాకా అయితే పడుతుంది. మా అమ్మని 4 తెమ్మంటే మా అమ్మ ఒకేసారి 2 పెద్ద పెద్ద బాక్సులు అయితే తీసుకొచ్చేసింది. అవి ఎట్లా సేల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. సో చూడండి, తేగలు ఒకటి కొంచెం చెప్తే ఇన్ని తెచ్చేసింది అనమాట. ఇవంట చెట్టు కాయలు. సో కవర్లో వేసుకొని తీసుకొచ్చేసింది వాళ్ళ మనవాడి కోసము. మాహిర్కి చెట్టుకాయలు అంటే జామకాయలు అంటే భలే ఇష్టం. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి చక్రాలు. 1 కేజీ ఏమో మినప చక్రాలు, 1 కేజీ ఏమో శనగపిండి చక్రాలు అనమాట. 2 టైప్స్ ఆఫ్ చక్రాలు కూడా తెచ్చింది అనమాట. తేనె కూడా అక్కడ నుంచి తెచ్చుకోవాలా అని అనుకోవచ్చు, కానీ తప్పదు కదా, అమ్మ వాళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది. పేరెంట్స్ ప్రేమ అందరికీ ఇట్లా దొరకడం చాలా అదృష్టం. సో ఆవకాయ పెట్టిందంట. అన్ సీజన్లో కూడా ఆవకాయ పెట్టి మరీ తెచ్చింది. మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏమో అని చెప్పి. ఆల్మోస్ట్ 6 మంత్స్ అయితే అవుతుంది మా అమ్మ వాళ్ళు రావడం కానీ మేము వెళ్ళడం కానీ. సో చాలా మిస్ అవుతున్నాము. సో ఈ బాక్స్ వచ్చేసరికి మిస్టరీ బాక్స్లో అయితే ఉంది కదా, ఫస్ట్ అదే చూపించేశాను. ఈ మిస్టరీ బాక్స్ ఏంటా అనుకుంటున్నారా? మా అమ్మగారు మా ఆయన కోసం ఇట్లా కజ్జికాయలు అయితే చేసుకొని తెచ్చిందనమాట అంత దూరం నుంచి. అక్కడ దొరకవా అనుకోవచ్చు, కానీ ఇక్కడ దొరుకుతాయి. కానీ బయట దొరికేవి బాగోవు కదా, మనం ఇంట్లో చేసుకొని తెచ్చుకుంటే అదొక తృప్తి, ఆనందం కూడా. సో ఇందులో కూడా 2 రకాలు తెచ్చింది. ఒకటి వచ్చేసరికి పుట్నాల పప్పు పెట్టి స్టఫింగ్ చేస్తారు కదా, అవన్నమాట. ఈ మొత్తం సర్దుకోవడానికి డబ్బాలే లేవు, డబ్బాలు వెతికి వెతికి సర్దుకోవాల్సి వచ్చింది. సో ఇవి వచ్చేసరికి పుట్నాల పప్పువి. సో సెకండ్ లేయర్ వచ్చేసరికి కొబ్బరి వంట. ఓన్లీ కొబ్బరి, పంచదార, నువ్వులు కలిపి చేస్తారు కదా, నాకేమో ఇవి ఇష్టము. మా ఆయన గారికి ఏమో పుట్నాల పప్పుతో చేసిన కజ్జికాయలు అంటే ఇష్టం అనమాట. మొత్తం తెచ్చి సర్ది నీట్గా పెట్టేసింది అనమాట మా అమ్మ. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అదేనండి, మరి ఎంత ప్రేమ ఉంటే ఇవన్నీ చేయాలి. ఇవి వచ్చేసరికి మలై లడ్డూలు అన్నీ సర్దేసి పెట్టేశాము. సో ఈ ఐటమ్స్ మోసుకొచ్చిందనమాట మా అమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.